తిరుపతి జిల్లా మండల కేంద్రమైన పాకాలలో మాజీ ఎమ్మెల్యే నుండి మేము సిబిఐ అధికారులమంటూ దాదాపు 50 లక్షల రూపాయలు కాజేసిన వైనం మనం మరవక ముందే చిత్తూరు జిల్లా పులిచెల మండలం కల్లూరులోని ఎగువ వీధిలో నివసించే ఒక మహిళ వద్ద నుండి ఇలాంటి కేటుగాళ్లే 50,000 రూపాయలను కాజేశారు. మేము సిబిఐ అధికారులంటూ కల్లూరు ఎగువ వీధిలో నివసించే ఒక మహిళకు వాట్సాప్ నుండి ఒక కాల్ వచ్చింది. మీ అబ్బాయిని ఇక్కడ మేము అరెస్ట్ చేశాం, అతను ఒక కేసులో ఇరుక్కున్నాడు, మీరు మర్యాదగా మాకు డబ్బులు చెల్లిస్తే కానీ మీ అబ్బాయిని వదలం, లేదంటే జైలుకు పంపిస్తామంటూ బెదిరించి కల్లూరు ఎగువ వీధిలో నివసించే ఓ మహిళ నుండి కేటుగాళ్లు 50,000 రూపాయలను కాజేశారు. అంతేకాకుండా కల్లూరులో పలువురికి ఇలాంటి వాట్సాప్ బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. కేటుగాళ్లు 2 వాట్సాప్ నెంబర్ల నుండి కల్లూరు చుట్టుపక్కల పలువురికి వాట్సాప్ కాల్ చేస్తూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. దీంతో పోలీస్ శాఖ వారు పలు సూచనలు చేశారు. ఎవరైనా సరే వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఫోన్ చేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే తక్షణమే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు స్థానికులకు సూచించారు. కాబట్టి మిత్రులారా, ఎటువంటి వాట్సాప్ కాల్నైనా సరే మనకు పక్కా సమాచారం లేనిది ఎవరికి కూడా 1 రూపాయి కూడా ఫోన్పే ద్వారా కానీ ఎలాంటి యూపీఐ ఐడీలు కానీ చెల్లించకండి. జాగ్రత్తగా ఉండండి. నేటి ఆధునిక సమాజంలో అంతర్జాలం నుండి రకరకాల యాప్ల ద్వారా ఫోన్ చేస్తూ యామార్చే కేటుగాళ్ళు ఎక్కువైపోయారు. తస్మాత్ జాగ్రత్త.